దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా వేరుగా ఉన్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వేరుగా ఉన్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, గరుడైన దేవుడు ఏర్పరచినది. గరుడైన దేవుడు ఏర్పరచినది. రైట్, చాలా సంతోషం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఈ సమయంలో మరి మంగళసూత్ర ధారణ అయిపోయింది, అలాగే గార్లాండ్ ఎక్స్చేంజ్ కూడా అయిపోయింది, రింగ్స్ ఎక్స్చేంజ్ అయిపోయింది. కాబట్టి చివరి ప్రార్థన ఆశీర్వాదాలకు ముందు మరి పెండ్లి కుమారుని యొక్క తండ్రి గారు మరి వారు ఒక పల్లవి చరణం పాడతారు. వారు మధుర గాయకులు, మరి ప్రియులు బాలశౌరి గారు. మీరు పాడండి ఒక పల్లవి, ఆ తర్వాత ప్రార్థన ఆశీర్వాదాలు యోహానయ్య గారు ఇస్తారు. పాడండి పాడండి, వస్తుంది పల్లవి చరణం. ఈ లోపల ఫోటోలు నానా టైం మీరు కవర్ చేసుకోండి. రావట్లేదు, రెండు ఆగిపోయింది చూడండి. రైట్, ఓకే ఓకే, వచ్చేసింది వచ్చేసింది. లోపల ఫోటో షూట్ చేసి పాడేదనే ప్రతిదినము, తుతో పాడేదనే ప్రతిదినము. పండ ద్రవ్యుడా మనోహరుడా రత్నకరుడా నా ప్రియుడా, ఆరాధించద కరుణలో ప్రభునా తుతో పాడేదనే ప్రతిదినము. తుతో పాడిదనే అతిశయము, తుతో పాడిదనే ప్రతిదినము. అల్ల ద్రవ్యుడా మనోహరు రత్నకరుడా నా ప్రియుడా, ఆరాధించద కరుణలో దయమునా హమరుడా. నిన్నే హాసించదిరా హాసించదరా హాసించదరా హాసించదరా, ఆశ్రత తన పాలక అందుకో తుది మాలిక తుది మాలిక. తుది పాడిదనే ప్రతిదినము, తుది పాడిటనే అతిశయము, తుది పాడిటనే ప్రతిదినం. వెరీ గుడ్, గట్టిగా చప్పలు కొట్టండి. పెండ్లి కుమారుని యొక్క తండ్రి గారు బాలశౌరి గారు చక్కటి పాట పాడి ప్రభునామాన్ని స్తుతి